ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య భాగం కొరకై కీర్తన గ్రంథము 139వ కీర్తన చదువుకుందామండి. 139 భాగం నుంచి మనము ధ్యానించుకుందాం. వచనము 16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటేను కాకమునిపి నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను. ఎంత మరి అద్భుతమైన కార్యం! ఇక్కడ కీర్తనకర్త, మరి దావీదే కీర్తన రాసింది. కీర్తనకర్త దేవుని గురించి పాడేటప్పుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా, నా యొక్క దినములన్నీ నీ యొక్క గ్రంథములు, అంటే నా ఆయుష్, నా దినములు, నా బ్రతుకు అంతా కూడా నీ యొక్క గ్రంథములు రావి. ఎట్లగా గ్రంథములు ఎక్కించబడింది, ఒక్కటి కూడా నెరవేరక మునుపు అంటే ఎప్పుడో నువ్వు దాన్ని రాసి ఉంటున్నావు కదా. ఎంత ఆశ్చర్యమైన కార్యంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మరి మన దినాలన్నీ కూడా ఆయన లెక్కలో రాసిట్టున్నాడు అంటున్నాడు. అందుకొరకే 139 కీర్తనలంతా కూడాను ఆయన ఆయన మన గురించి సమస్తము తెలిసిన వాడినే కార్యం చెప్తున్నాడు. చూడండి, మొదటి 4 వచనాలు చూస్తే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుంటా, నేను లేచుటా నీకు తెలియను. నా తలంపును పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలించున్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, నా మాట నా నాలుకకు రాకమునిపే పూర్తిగా నీకు తెలిసినది. ఎంత అస్పష్టమైనట్టి కార్యం! కాబట్టి మనల గురించినట్టు సంపూర్ణంగా దేవునికి తెలుసు. మన యొక్క మాట, మనం కూర్చుండేది, మనం మరి లేచేది, మనం నడిచేది, మనం ఎక్కడెక్కడ సంచరిస్తాం, అవన్నీ కూడా ఆయనకు తెలుసు అంటాడు కదా. అవన్నీ కూడా ఆయనకు తెలుసు. మన తలంపులు రాకమునిపే ఆయనకు తెలుసు అంటాడు కదా. ఒకసారి మరి పరిచయులు ఆయన శోధించదాని కొరకై మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 18వ వచనంలో చెప్తారు. శోధించదాని కొరకై మరి ఆయన దగ్గర కొన్ని ప్రశ్నలు వేస్తారు. హేరోదుకు పన్నిచ్చేది న్యాయమా కాదా అంటే కైసరుకు, అంటే అప్పుడు న్యాయం కాదంటే తిరుగుబాటు చేస్తున్నాడని మరి దోషం చేసి దాని కొరకై. అందుకు యేసు వారి చెడుతనమని ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించిన అంటే, వారి మనస్సులో ఉండే, వారు మాట్లాడేది ఒకటి, మనస్సులో ఉండేదని ఎరిగినవాడు. కాబట్టి మనస్సును, మనిషి యొక్క అంతర్యాన్ని ఎరిగినవాడు. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అంత మాత్రం కాదు, మన పేరును కూడా ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకొరకే మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో ఏమంటున్నాడంటే, రైట్, యేసు నతానేలు తన ఎదుటకు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాను. అప్పుడు మరి నన్ను గురించి నీకు ఎలాగూ తెలియను అని అడిగినప్పుడు ఇక్కడ ఏమంటాడంటే, ఫిలిప్పును పిలువకమునిపే నీవా ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను సూచితనంటాడు. చూసారా, ఎక్కడో దూరంగా సంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే మరి నువ్వు నా ఎదుగు రాకమునిపే నీ పేరు తెలుసు, నువ్వు ఎటువంటి వారివని తెలుసు. దేవుడు సమస్తం ఎరిగినవాడు. అందుకొరకే కీర్తనకర్త ఏమంటే, నా సమస్తమైన కాలం నువ్వు ఎరిగిన వాడిగా ఉంటున్నావు. అంత మాత్రం కాకుండా 5వ వచనం, 139 5వ వచనం, వెనుకను ముందును ఆవరించున్నావు, నీ చెయ్యి నా మీద ఉంచున్నావు, అట్టి తెలివి నాకు మించినది అంటున్నాడు. అట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, వారి అగోచరము, అది నాకు అందదు. కాబట్టి నీవు నా వెనుకుంటున్నావు, ముందుంటున్నావు, ఎక్కడుంటున్నావు నాయన, నా చుట్టూ కూడా మీరు ఉంటున్నారు కదా. నీ ఆత్మీయతను నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి ఎగిరిపోదును. ఆకాశం ఎక్కితే అక్కడనే ఉంటున్నావు, పాతాళంలో దిగి పండుకుంటే అక్కడనే ఉంటున్నావు, వేకో రెక్కలు కట్టుకొని నేను పోయినట్లయితే అక్కడనే ఉంటున్నావు, సముద్ర దిగంతంలో నివసించను నేను ఉంటున్నావు. అక్కడ నీ చెయ్యి నన్ను నడిపించు, నీ కుడి చేయి నన్ను పట్టుకున్నది. ఎంత అద్భుతమైన కార్యం! అంధకారం వచ్చి నన్ను మరుగు చేయును, నాకు వెలుగు కలిగి రాత్రివే ఉండనని అనుకునేలా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వరే అది నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగుగా నీకు ఏకరీతి. కాబట్టి ఆయన ఎక్కడుంటున్నాడు? ఆయన మనకు ముందుంటున్నాడు, మనకు వెనుకుంటున్నాడు, మన చుట్టూ ఉంటున్నాడు. మనం చీకటిలో పోయి దాక్కుందామంటే అక్కడ ఉంటున్నాడు, సముద్ర అగాధములో దాక్కుని అక్కడ ఉంటున్నాడంట. అంటే ఆయనకు మరుగైనటువంటి చోటు ఏది లేదనేటువంటి కార్యాన్ని మనం ఎరగవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఆయన సర్వాంతర్యామే అంటున్నాడు. సర్వాంతర్యామే ఉండి మన కార్యములన్నీ కూడా ఆయన మరి మధ్యలో, మన కార్యముల మధ్యలో ఆయన ఉంటున్నాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అట్లాగే 13వ వచనంలో 16, నా అంతరింద్రియములు నీవే, నా అంతరింద్రియములను నీవే కలుగు చేస్తేవి, నా తల్లి గర్భముందు నన్ను నిర్మించిన వాడు నీవే,
నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కార్యములు ఆశ్చర్యకరము, ఆ సంగతి నాకు బాగా తెలిసి ఉన్నది. కాబట్టి ఆయన కార్యములు, హీ క్రియేట్స్, ఆయన నిరూపించినవాడు. తల్లి గర్భములో రూపించినప్పుడే నేను నిన్ను ఎరిగింటిని అంటాడు. కాబట్టి గర్భములో రూపించక మునిపై ఆయన ఎరిగినవాడు అంటే ఆయనే మనల్ని నిర్మించినవాడు గుట్టున్నాడు. ఆయన మనల్ని నిర్మించినవాడు ఉంటున్నాడు. అయితే నీవు నన్ను నిర్మించిన విధం చూడగా ప్రభా నాకు ఎంతో భయంగా ఉంటుంది. ఇట్లనా మరి నేను ఏర్పడి ఉంటున్నాను అనేటువంటి భయము మరి. కాబట్టి దేవుని యొక్క క్రియేషన్ అది. మనుషుడు సంపూర్ణంగా ఆయన యొక్క మరి క్రియేషన్ అంటున్నాడు. అట్లాగే 17వ వచనంలో ఏమంటాడు? 17వ వచనంలో దేవాని తలంపులు నాకెంతో ప్రేమైనవి, వాటి మొత్తము గొప్పది, వాటిని లెక్కించననుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి. కాబట్టి ఇసుక, ఇసుక అండి, ఎవరైనా మరి ఇసుకను లెక్కించగలరా? ఒక పెరికెడు లేక ఒక స్పూన్ ఇసుక తీసుకొని లెక్కించాలని ఎంతో కష్టం. అట్లాగే ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు, ఆయన కార్యములు నీ పట్ల నా పట్ల విస్తారమైనవిగా అంటున్నాడు. కాబట్టి ఎందుకంటే ఆయన మనలను ప్రేమించుంటున్నాడు కాబట్టి, ఆయన ప్రేమ అంత గొప్పది. మరి కాబట్టే ఆయన యొక్క తలంపులు అంత గొప్పవిగా ఉంటున్నవి అనే కార్యాన్ని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ దేవునిది నేను మేలుకుంటున్నా ఇంకనూ నీ వద్దనే ఉన్నట్లుంది. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి అనుభవంగా మనము ఎరుగవలసిన వరకు ఉంటున్నాం. ఆయన మనం మేలుకున్నా నిద్రపోయిన ఆయన మన దగ్గరే ఉంటున్నాడు అనేట్టు కార్యాన్ని మనం ఎరుగవలసిన వారంగా ఉంటున్నాము అనేట్టు కార్యాన్ని జ్ఞాపం చేసుకోవడం. అట్లాగే 19వ వచనంలో ఏమంటాడంటే దేవాని భక్తిను నిశ్చయముగా సంహరించదవు, నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోడి, వారి వారు దురాలోచనతో నన్ను గూర్చి పలుకుదురు, మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణం చేయుదురు. కాబట్టి అర్హంతకులారా అంటాడు ఇక్కడ చూసినట్లయితే, దుర్మార్గులారా అంటున్నాడు. భక్తిహీనులకి ఏమిటంట? మరి ఆయన సంహరిస్తా అంటే ఆయన ఈస్ గాడ్ ఆఫ్ జడ్జింగ్. ఆయన మనలను మరి చూసినట్లయితే న్యాయ తీర్పు తీర్చేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఏమంటాడు? నేను యెహోవా నేను ద్వేషించే వారిని నేను ద్వేషించుచున్నావు కదా, నీ మీదికి లేచేవారిని నేను అసహించుకొనిచున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు అని చెప్పుకుంటూ మరి ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనించినట్టయితే దేవుని యొక్క కార్యాల గురించి వివరిస్తుంటున్నాడు. ఎంత గొప్ప కార్యములు ఆయన కార్యములు. కాబట్టి ఈజ్ ఎ జడ్జ్ ఆల్సో, గాడ్ జడ్జెస్. ఆయన మనకు న్యాయ తీర్పు ఇచ్చేవాడుకుంటున్నాడు. అట్లాగే మరి ఆయన మనను మరి ఏం చేస్తాడు? శాంక్టిఫైయింగ్ అంటే మనం శుద్ధిపరిచేవాడుకుంటున్నాడు. అందుకొరకే కీర్తనకర్త ఏమంటాడంటే 23-24 దేవా నీవు నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకును, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గం ఉన్నదేమో చూడుము, సత్య మార్గం నన్ను నడిపించు. ప్రభువా నన్ను పరిశోధించు. కాబట్టి ఈస్ ఏ సర్చింగ్ అస్, ఈ శాంక్టిఫైయింగ్, సర్చింగ్ అండ్ శాంక్టిఫైయింగ్ అస్. కాబట్టి దేవుడు మనల్ని మరి ఎరిగినవాడుకుంటున్నాడు. ఆయన మనతో కూడా ఉండేవాడుకుంటున్నాడు, నివసించేవాడుకుంటున్నాడు. ఆయన మనం కలుగు చేసిన విధానమే ఆశ్చర్యకరంగా ఉంటున్నది. ఆయన మనం ప్రేమించేవాడుకుంటున్నాడు. అద్భుతంగా ఆయన మనను ప్రేమిస్తాడు. మరి దౌర్జన్యం చేసేవారి దృష్టిలో ఆయన న్యాయ తీర్పు తీరుస్తాడు. అదే సమయంలో నిన్ను నన్ను ఆయన మరి పరిశుద్ధపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మరి మన ప్రతి పాపం నుండి కడిగి పరిశుద్ధపరిచేది ఉంటున్నది. మన పాపం నుండి అతిక్రమంలో మనం చనిపోయిన వారం విన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? మన కొరకు తన యొక్క ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. కాబట్టి ఆ శిలువ రక్తం ద్వారా మనకి ఏం కలుగుతుంది? మన అంతరంగము, మన యొక్క మనస్సాక్షి కడుగుబడేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చెప్పకూడదు. కాబట్టి సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క క్రియల గురించి ఇక్కడ కీర్తనకర్త 139వ కీర్తనలో మనకు రాస్తుంది. ఇవన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చబడేటువంటి. కాబట్టి ఆయన మనల్ని ఎరిగిన వాడు ఉంటున్నాడు. మన దినముల్లో ఒకటి కూడా కాకమునిపే ఆయన మనలను ఎరిగినవాడు అనే కార్యాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన మనం తెలుసుకున్నవాడు అనేటువంటి కార్యాన్ని జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం జీవించగలిగేలా ఉంటాం.